బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు పల్నాడు జిల్లాలో భారీ భూకంపం వచ్చింది. ఇటు వినుకొండలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు వచ్చాయి. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు అక్కడున్న ప్రజలంతా. 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. రిక్టార్ స్కేల్ పై తీవ్రత 3.5 3.5గా నమోదైంది. మొత్తానికైతే 20 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఎపి సెంటర్ ఆఫ్ ద ఎర్త్ క్వేక్ అనొచ్చు. మొత్తానికైతే 20 కిలోమీటర్ల దూరంలో ఎపి సెంటర్ని గుర్తించారు. దీనికి సంబంధించి ఒక్కసారి స్థానికులు ఏమంటున్నారు? అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో మరి స్థానికులు ఏమంటున్నారు? అక్కడ ఎలాంటి డ్యామేజ్ ఏమైనా అయిందా, ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి స్థానికులు ఏమంటున్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 9/2/2023 తెల్లవారుజామున సుమారు 2 ఆ ప్రాంతాల్లో వినుకొండ పట్టణము మరియు పరిసర ప్రాంతాల్లో ఇట్లా భూకంపము వచ్చినట్టుగా తెలియవచ్చింది. దాంట్లో రెక్టర్ స్కేల్ పై 3.5గా నమోదైనట్టుగా మరియు దాంతో పాటు పరిసర ప్రాంతాలైన నడిగడ్డ కానీ కొప్పకొండ కానీ ఈ విలేజెస్ లో ఉన్నట్టుంది. ఎటువంటి అయితే నష్టం అయితే ఎటువంటి జరగలేదు. ఇప్పుడు దాకా అటువంటి ఏం రిపోర్ట్ ఏం కాలేదు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏం లేదని చెప్పని తెలియజేస్తున్నాం ప్రెజెంట్ అయితే. సో అర్ధరాత్రి 2:33 ఆ సమయంలో మొత్తానికైతే ఈ భూమి కంపించింది. సో దానివల్ల ఎటువంటి కంప్లైంట్స్ అయితే రాలేదు. కొంత ప్రజలు భయభ్రాంతులకు గురై అర్ధరాత్రి నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఊగడంతో మొత్తానికైతే ఇంట్లోంచి రోడ్డు మీదకి పరుగులు తీసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. గుంటూరు నుంచి మా ప్రతినిధి సాయి ఉన్నారు. సాయితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి, చెప్పండి, రాత్రి సమయంలో ఏం జరిగింది? ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదా? ప్రధానంగా పల్నాడు జిల్లా వినుకొండ సరౌండింగ్ ప్రాంతాల్లో ఈరోజు ఉదయం 2:30 గంటల సమయంలో అక్కడ కొన్ని ప్రకంపనలు అయితే స్థానికులు గుర్తించడం జరిగింది. అయితే వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యి ఇళ్లలో నుంచి బయటికి వచ్చినట్లు కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అదంతా కూడా కొంత ఓపెన్ ఏరియా ఉన్నటువంటి ఏరియాల్లో రావడంతో పెద్దగా నష్టం కూడా జరగలేదనే విధంగా కూడా అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మళ్ళీ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా కూడా అధికారులు అయితే కొంత అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కూడా ప్రకంపనలు రావడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు అయితే అంటే వరుసగా గుర్తిస్తున్నటువంటి పరిస్థితులు లేనప్పటికీ కూడా అక్కడక్కడ కూడా ఈ ప్రకంపనలు అయితే గుర్తిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వినుకొండలో ఈ ప్రకంపనలు కొన్ని పరిసర ప్రాంతాల్లో గుర్తించడంతో అధికారులు కొంత అక్కడ స్థానికులు అప్రమత్తం చేస్తున్నారు. దాంతో పాటు అక్కడ జియోలాజికల్ గా సంబంధించినటువంటి సర్వే కూడా జరిగేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాతావరణ శాఖ ప్రస్తుతం ఈ ప్రకంపనలు ఎక్కడన్నా భూమి బీటలు పట్టడం జరిగిందా ఏంటి అనే కోణంలో అయితే ప్రస్తుతం అక్కడ వాతావరణ శాఖ అధికారులు కూడా వాళ్ళు గుర్తించేటటువంటి పరిస్థితి ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇది ఈ రోజుకి ఆగిపోతుందా లేకపోతే కొనసాగే అవకాశాలు ఉన్నాయని దానికి సంబంధించి మాత్రం ఎక్కడా కూడా అధికారులు స్పష్టంగా క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. స్థానికులు మాత్రం ఉదయం సమయంలో కొన్ని సెకండ్స్ పాటు భూమి అంతా ఊగినట్లు రావడంతో మేమంతా కూడా బయటకు వచ్చి చూస్తే అలాంటి పరిస్థితి లేదు. కానీ కొంతసేపు అయితే భూమి కదిలినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా మాత్రం స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కళ్యాణ్. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున సమయంలో మొత్తానికైతే భూకంపం రావడంతో ఒక్కసారిగా నిద్రలో ఉన్న ప్రజలందరూ కూడా ప్యానిక్ అయ్యారు. ఇంట్లోంచి బయటికి పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి ఆస్తి నష్టం కానీ ఎక్కడ జరిగినట్టు దాఖలాలు లేవు. మొత్తం మీద రెక్టార్ 3.5 స్కేల్ మీద 3.5 మ్యాగ్నిట్యూడ్తోని ఈ భూకంపం వచ్చినట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం చూస్తే తెల్లవారుజామున 2:33 ఆ సమయానికి ఈ ఘటన చోటు చేసుకుంది. అలాగే ఎపి సెంటర్ ఒకసారి మనం దీనికి సంబంధించిన కేంద్ర బిందువు ఒకసారి చూస్తే కనుక 20 కిలోమీటర్లు వినుకొండ, నార్త్ వెస్ట్ ఆఫ్ వినుకొండ పల్నాడు జిల్లాలో జరిగింది. సో మొత్తానికి 10 కిలోమీటర్ల కింద భూగర్భంలో జరిగిన ఒక అలికిడి వల్ల దానివల్ల ఈ భూకంపం వచ్చినట్టు ఇటు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ చెప్పుకొస్తుంది. అలాగే దీనివల్ల ఎఫెక్ట్ అయిన ఏరియాస్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. మనం చూస్తే కనుక ఇటు వినుకొండ, దర్శి, నడిగడ్డ అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా ఒక్కసారిగా అక్కడ భూమి ప్రకంపనలు వచ్చాయి. సో మొత్తానికి ఒక 2 నుంచి 5 సెకండ్ల వ్యవధి మాత్రమే. కానీ ఇది అర్ధరాత్రి సమయంలో జరగడంతో ఒక్కసారిగా నిద్రలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉలికిపడ్డారు. వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ
వాళ్ళు పడుకొని ఉన్న ఆ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక్కసారిగా షేక్ అవ్వడంతో భయాందోళనతో మొత్తానికైతే ప్రజలు రోడ్ల మీదకి పరుగులు తీసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అథారిటీస్ ఇటు అక్కడ అఫీషియల్స్ కూడా మాట్లాడుతూ లేట్ నైట్ ఇలాంటి ఒక సంఘటన అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకుంది కాబట్టి అండ్ ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం కానీ ఎవరికి గాయాలు అవ్వడం కానీ ఏమీ జరగలేదు. మరి గతంలో కూడా ఇటు పల్నాడు జిల్లాలోనే గతంలో కూడా మరొకసారి ఇలా భూమి ప్రకంపించడం, మరి రానున్న రోజుల్లో కూడా ఇలాంటి భూకంపాలు ఏమైనా వచ్చే అవకాశం ఏమైనా ఉందా అన్న దానిపై అధికారులు మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.